కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం కాదు. ఓకే, దైవ జ్ఞానం సరిగ్గా తెలుసుకొని మాట్లాడలే. దైవ జ్ఞానం సరిగ్గా తెలియదు కాబట్టి అలా పోయాడు అంతే. ఎస్. ఇంకొక విషయం సార్ తన గురించి చెప్పాలి నేను. ఆయన లోకాన్ని మారుద్దామని, క్రైస్తవులను మారుద్దామని చెప్పేసి తిరుగుతా ఉన్నాడు. కానీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ సొంత అమ్మగారిని మార్చలేడు. వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్. ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారికి చెప్పి 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 మనోడు అలసిపోయాడు. కానీ వాళ్ళ అమ్మగారు ప్రార్థనకు పోతూనే ఉన్నారు. ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పుకోలేడు. నేను అనుకుంటాను తప్పకుండా ఈ గొర్రె ఖచ్చితంగా మళ్ళీ అదే దొడ్లోకి వస్తుంది. అవును, తప్పిపోయింది గొర్రె ఖచ్చితంగా దొడ్లోకి వస్తుంది ఒక రోజున. రావాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. సద్హృదయంతోనే మనం మాట్లాడుతున్నాము. ఇదేదో కొట్లాడుకోవడం అనుకోలేదు, దానికోసం కాదు చెప్తున్నాను. సో ఈ విధమైనటువంటి ఏదో ధోరణి మనం చూస్తున్నామో వాళ్ళు అనుకుంటున్నారు మేము మతాన్ని మోసేస్తున్నాం, మేము తప్ప ఇక్కడ మోనార్క్ లేవలేడు, మాకున్న జ్ఞానం ఎవరికి లేదు అనుకుంటున్నారు. మేము అందులోంచే వచ్చాం కాబట్టి దానిలో స్కూల్ తెలుసు దీనిలో స్కూల్ తెలుసు అనుకుంటున్నారు. ఒక సింపుల్ థింగ్, మీరు నమ్మే మతంలో ఉన్నటువంటి దేవీ దేవతలలో దేవుళ్ళలో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు కాడు. బైబుల్ దేవుడు ఏనాడు పాపం చేయలేదు. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా న్యూ టెస్ట్మెంట్ అయినా, పాత నిబంధన క్రొత్త నిబంధన అయినా, బైబుల్ దేవుడు పాపం చేయలేదు. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏనాడు కూడా వాళ్ళు పాపం చేసిన వారు కారు. కానీ ఆయన భక్తులు పాపం చేసి ఉండొచ్చు. మనుషులు పాపం చేసి దేవుళ్ళు పాపం చేయాలి. కానీ మీ దాంట్లో దేవుడే పాపం చేశారు. ఏం చెప్పమంటారు? నేను చెప్పలేను ఈ రోజున, ఇప్పుడు చెప్పడం అవసరం లేదు. మీకు తెలుసు ఏం చేశారు. సొంత తండ్రి కూతురుతో పాపం చేయడానికి వెళ్ళడం, ఇంకా there are lots of other things, but this is not the time to speak about those things. వాడి గురించి మాట్లాడే సమయం కాదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అసలు రోతంతా మీ దగ్గర పెట్టుకొని, మీ దేవుళ్ళ దగ్గర పెట్టుకొని, మీ దేవతల దగ్గర పెట్టుకొని మీరు ఇలా మాట్లాడితే ఎట్లా?